వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి తెలంగాణలో డిఎస్సి రాయబోతున్నటువంటి విద్యార్థులు, అలాగే టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి కనిగిరి టీచర్స్ అకాడమీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మీకు ఎంతో కాలం నుంచి సైకాలజీ మరియు మెథడాలజీ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బోధనలో సుపరిచితులుగా ఉన్నటువంటి మాలెద్రి రెడ్డి సార్ మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలను అవగాహన పరచడం అనేటువంటిది జరుగుతుంది. మరి చూసినట్లయితే ఈరోజు న్యూస్ పేపర్స్లో మనం చూసినట్లయితే అన్ని న్యూస్ పేపర్స్లో కూడా తెలంగాణలో మే 20 నుంచి టెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే గతంలో టెట్లో అర్హత సాధించలేదో, మరి అర్హత సాధించినప్పటికీ అత్యధిక మార్కులు ఎవరైతే సాధించలేకపోయారో వారందరికీ కూడా ఇది గొప్ప అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఎంత అవకాశం అంటే ఇప్పుడు కానీ ఈ అవకాశాన్ని కానీ మీరు చేజార్చుకున్నట్లయితే భవిష్యత్తులో మరలా ఇలాంటి అవకాశాన్ని పొందడానికి కనీసం దశాబ్ద కాలం మీరు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రస్తుతము తెలంగాణలో ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కానీ గమనించినట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఎస్జిటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఖాళీలను కానీ మనం గమనించినట్లయితే నిజంగా అవి గౌరవప్రదమైనటువంటి సంఖ్యలో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఏ జిల్లాలో కూడా జిల్లాకి 150, 200, 250 చొప్పున ఎస్జిటి పోస్టులు ఉన్నాయంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదంత సులభం కాదు. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఈ యొక్క టీఆర్టీ టీచర్స్ రిక్రూట్మెంట్ డిఎస్సి కంటే ముందుగానే గురుకుల విధానంలో కూడా ఈ యొక్క ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇవి మంచి సంఖ్యలో ఉన్నటువంటి ఉద్యోగాలు. మరి టీఆర్టీని మీరు రాసుకోవాలని అనుకున్నట్లయితే మరి ఆ టీఆర్టీ కంటే ముందే ప్రతి ఒక్కరు కూడా టెట్లో అర్హత సాధించాలి. మరి దానికి సంబంధించినటువంటి అంశాలను కానీ మనం ఇక్కడ చూస్తే న్యూస్ పేపర్లో మే 20 నుంచి టెట్ అని చెప్పేస్తున్నారు. అంటే మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో టెట్ నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో టెట్ కానీ ఆ తర్వాత టీఆర్టీని కానీ ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. కాబట్టి చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షను మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. మరి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సమాచార బులెటిన్ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు కూడా దరఖాస్తులు ఉండవచ్చునని తెలిపారు. మరి రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ను గత నెల 29న అంటే ఫిబ్రవరి 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి డిఎస్సి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలుగాగా ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. మరి టెట్లో అర్హత సాధిస్తే తప్ప డిఎస్సి రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడ్, డిఎడ్ అభ్యర్థులు డిఎస్సి రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని టెట్ను డిఎస్సి కంటే ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డిఎస్సి రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డిఎస్సి దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. అంటే ఎప్పటి వరకు పొడిగించారు? జూన్ 6 వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. మరి డిఎస్సి పరీక్షను కూడా ఆన్లైన్ మోడ్లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతము ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఇదే టెట్లో పాల్గొనేందుకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదొక ప్రత్యేకత. ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగాలు సాధించి పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారో వారు కూడా నెక్స్ట్ ప్రమోషన్ పొందాలంటే ఖచ్చితంగా ఈ యొక్క టెట్లో అర్హత సాధించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఎన్సిటి గైడ్లైన్స్ ప్రకారం. ఇందుకు సంబంధించిన విధి విధానాలు వెల్లడివ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80,000 మంది ఉపాధ్యాయులు టెట్ రాయవలసి ఉంది. మరి దీని యొక్క పరీక్షా విధానం, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఒక్కసారిగా చూద్దాం. మరి తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి
అంశాలను కానీ మనము గమనించినట్లయితే మరి ప్రస్తుతము ఎవరైనా సరే ఎన్సిటి మార్గదర్శకాల ప్రకారం 8వ తరగతి వరకు బోధన చేసేటువంటి ఎవరైనా సరే తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాలి. 2011 నుంచి మనకి జరుగుతుంది. మరి టిఎస్ టెట్ని కానీ మనం గమనించినట్లయితే టిఎస్ టెట్కి సంబంధించినటువంటి ఈ యొక్క జీవో నిన్న రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగినది. అంటే మార్చి 14వ తేదీన ఈ యొక్క టిఎస్ టెట్ యొక్క జీవోను రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క టిఎస్ టెట్కి సంబంధించినటువంటి జీవోను మార్చి 14న రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఈ యొక్క టిఎస్ టెట్ యొక్క విధానాలు ఏంటంటే దరఖాస్తులు చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి దీనికి సంబంధించినటువంటి తేదీలు ఏంటంటే మార్చి 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు చేసుకోవాలమ్మా. ఇంకా దీని యొక్క విధి విధానాలు ఏమీ రాలేదు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మార్చి 20న వెబ్సైట్లో స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో పెడతారని చెప్పేసి పేర్కొనడం జరిగింది. 27వ తేదీ నుంచి ఏప్రిల్ 10 వరకు ప్రతి అభ్యర్థి కూడా టెట్ రాయవలసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందంటే మే 20వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ వారు పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఆన్లైన్లో ఎగ్జామ్ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే టెట్లో అర్హత సాధిస్తారో, ఎవరైతే టెట్లో క్వాలిఫై అవుతారో అలాంటి వారందరూ కూడా డిఎస్సి రాసుకోవడానికి అర్హతను పొందుతారు. అలాంటి వాళ్ళందరూ కూడా డిఎస్సి రాసుకోవడానికి అర్హత పొందుతారు. టెట్లో క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థి కూడా డిఎస్సి రాసుకోవచ్చు. మరి అందుకోసమే డిఎస్సిని టెట్ను మరలా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క టెట్లో అర్హత సాధించినటువంటి వారు డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మార్చి 4 నుంచి ఆల్రెడీ దరఖాస్తుల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. దీన్ని ఎప్పటి వరకు అంటే జూన్ 20 వరకు అమ్మ. జూన్ 20 వరకు మార్చి 4 నుంచి జూన్ 20 వరకు. చూడండి, జూన్ 3 వరకు టెట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే టెట్లో అర్హత సాధిస్తారో వారందరూ కూడా తిరిగి టీఆర్టీకి అంటే డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలనేటువంటి ఆలోచనతో, వాళ్ళకి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క డిఎస్సి దరఖాస్తు గడువును కూడా పొడిగించడం అనేటువంటిది జరిగినది. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు. కాబట్టి ఎవరైతే టెట్ మొదటిసారిగా రాస్తున్నారో లేదా గతంలో ఎవరైతే టెట్లో అర్హత సాధించలేదో వారందరూ కూడా ముందు టెట్కి ప్రిపేర్ కాండి. టెట్లో మీరు అర్హత సాధించిన తర్వాత జూన్ 3వ తేదీకి మీకు ఎగ్జామ్స్ అయిపోతున్నాయంటే ఆన్లైన్ కాబట్టి జూన్ 6-7 తేదీల కల్లా లేదా జూన్ 10వ తేదీ కల్లా మీకు రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. జూన్ 10వ తేదీ కల్లా మీకు రిజల్ట్ ఇచ్చినా కూడా ఆ తర్వాత మీరు దరఖాస్తు చేసుకోవడానికి మరో 10 రోజులు అనేటువంటిది సమయం అనేటువంటిది ఉంది. మరి దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కూడా ఆన్లైన్ విధానంలోనే జరుగుతుంది. జూలై 17 నుంచి జూలై 31 వరకు. జూలై 17 నుంచి జూలై 31 వరకు ఈ ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు కొంతమంది అనొచ్చు, టెట్లో అర్హత సాధించిన తర్వాత మరి అక్కడ నుంచి డిఎస్సికి సమయం తక్కువగా ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన కూడా రావచ్చు. దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోవద్దమ్మా. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వారందరూ కూడా టెట్ ప్రిపేర్ అయ్యేటప్పటి నుంచే టెట్ ప్లస్ డిఎస్సి ప్రిపరేషన్కి ప్లానింగ్ వేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంది. మరి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో లేని మాదిరిగా మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది.
తెలంగాణలో ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది జరగబోతుంది కాబట్టి దానికి అనుగుణంగా మీరు మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాలి. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్లో ఒకే ఒక పేపర్ ఉంటుంది కాబట్టి పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఆన్లైన్ విధానానికి వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అంటూ ఏమీ ఉండదు. ఏ ప్రశ్నల సంఖ్య కోసం మనకు సిలబస్ పరిధిలో ఉండేటువంటి ఏ అంశం నుంచి అయినా సరే ప్రశ్న ఇవ్వడానికి అవకాశము ఉంది. ఆఫ్లైన్లో అయినట్లయితే కాన్సెప్ట్ ఓరియంటేషన్గా మనం ప్రిపేర్ అయితే పరిధి తక్కువగా ఉంటుంది, సరిపోతుంది. కానీ ఆన్లైన్లో విధానంలో దాని యొక్క సిలబస్ పరిధి అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనేది ఏమీ లేకుండా మన సిలబస్ పరిధిలో ఉండేటువంటి ఏ అంశం నుంచి ఏ రూపంలో అయినా సరే ప్రశ్న ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది ఆఫ్లైన్తో పోలిస్తే ఆన్లైన్లో తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఆ ప్రతి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోగలగాలి. ఎక్కువగా నాలెడ్జ్డ్ బేస్డ్, జ్ఞాన సంబంధిత, జ్ఞాన ఆధారిత ప్రశ్నలే ఎక్కువగా రావడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క టెట్ పరీక్షా విధానం ఎలా ఉంటుంది, దానికి మనం డిఎస్సికి ఎలా సమన్వయం చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనము చూద్దాం. టెట్ యొక్క పరీక్షా విధానాన్ని గమనిస్తే మరి టెట్ పరీక్షా విధానంలో 2 రకాల పేపర్లు ఉంటాయి, మీ అందరికి కూడా తెలుసు. అది ఒకటి పేపర్ 1 అనేది ఒకటి, అలాగే పేపర్ 2 అనేది మరొకటి. పేపర్ 1 ఒకటి, పేపర్ 2 అనేది మరొకటి. ఈ పేపర్ 1 అనేది ఎవరు రాస్తారు అంటే ఎవరైతే డిఈడి చేస్తుంటారో ఆ అభ్యర్థులందరూ కూడా పేపర్ 1 రాయవలసి ఉంటుంది. పేపర్ 2 ఎవరు రాస్తారంటే ఎవరైతే బీఈడి కానీ లేదా లాంగ్వేజ్ పండిట్ కోర్సులు ఎవరైతే చేస్తుంటారో వారందరూ కూడా పేపర్ 2 రాయవలసి ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి డిఈడి చేసిన వాళ్ళు రాస్తారు. పేపర్ 2 వచ్చేసి బీఈడి కోర్స్ చేసినటువంటి వాళ్ళు కానీ లాంగ్వేజ్ పండిట్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కానీ రాస్తారు. ఈ యొక్క పేపర్ 1 అనేది భవిష్యత్తులో డిఎస్సిలో ఎస్జిటి ఉద్యోగానికి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలో వారందరూ కూడా పేపర్ 1లో అర్హత సాధించి ఉండాలి. ఎవరైతే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్స్ కానీ లేదా లాంగ్వేజ్ పండిట్స్ కానీ, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లోనే 2 రకాలుగా ఉంటాయి, నాన్ లాంగ్వేజ్ మరియు లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్, నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంటాయి. అంటే ఎస్ఏ మ్యాథమెటిక్స్ అనేది ఒక నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ బయాలజీ అనేది ఒక నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్, అలాగే ఎస్ఏ తెలుగు అనేది లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్. ఇలా టెట్ అనేటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. మరి ఈ యొక్క పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఎన్ని మార్కులకు నిర్వహించబడుతుందంటే 150 మార్కులకు నిర్వహించబడుతుందమ్మా. 150 మార్కులకి నిర్వహించబడుతుంది. అంటే 150 ప్రశ్నలు ఉంటాయి, 150 ఎంసిక్యూలు ఉంటాయమ్మా. 150 మినిట్స్ అంటే 150 మినిట్స్ అంటే 2 గంటల 30 నిమిషాల సమయము ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టెట్ యొక్క పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క టెట్లో ఉండేటువంటి అది పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే టెట్లో ఉండేటువంటి విధానాలు ఏ అంశాలు ఉంటాయంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. దీన్ని మనము వ్యవహారికంగా సైకాలజీ అంటుంటాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 మార్క్స్కి ఇస్తారమ్మా. లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 1 తెలుగు లేదా ఉర్దూ, దీన్ని లాంగ్వేజ్ 1 అంటారు. ఇది వచ్చేసి 30 మార్కులకి ఇస్తారు. అలాగే లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, ఇది కూడా 30 మార్కులకు ఇస్తారు. ఇది కామన్గా ఉండేటువంటి 90 మార్క్స్ అమ్మ. పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే
వీరందరికీ కూడా కామన్గా 90 మార్క్స్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 మార్క్స్ ఉంటుంది. తెలుగు లేదా ఉర్దూ అంటే 10th క్లాస్లో తెలుగు లాంగ్వేజ్ ఉంటే తెలుగు రాస్తారు, ఉర్దూ లాంగ్వేజ్ ఉంటే ఉర్దూని ఎంపిక చేసుకుంటారు లాంగ్వేజ్ 1. అలాగే ఇంగ్లీష్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ తెలుగు వచ్చేసి తెలుగు వ్యాకరణం 24 మార్కులకి, తెలుగు మెథడాలజీ 6 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్ కూడా 24 మార్కులకి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, 6 మార్కులకి ఇంగ్లీష్ మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అన్నాం కదా, ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి 24 ప్రశ్నలు ఉంటాయి, పెడగోగికి సంబంధించి 6 ప్రశ్నలు ఉంటాయి. ఇది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగిలో. చైల్డ్ డెవలప్మెంట్ అంటే ప్యూర్ సైకాలజీ. ప్యూర్ సైకాలజీ వచ్చేసి 24 మార్కులకు ఉంటుంది. పెడగోగి బోధనాపరమైనటువంటి అంశాలు వచ్చేసి 6 మార్కులకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది 90 మార్క్స్ కామన్గా ఉండేటువంటిది. పేపర్ 1 మరియు పేపర్ 2 ఇద్దరికి కూడా కామన్గా ఉండేటువంటి సిలబస్ అన్నమాట ఇది. మరి ఆ తర్వాత మిగతా 60 మార్కులు, మిగతా 60 మార్కులు ఏముంటుందంటే, ఈ యొక్క మిగతా 60 మార్కులు ఏదైతే ఉందో ఈ 60 మార్కులు వచ్చేసి పేపర్ 1 ఏదైతే ఉంటుందో, పేపర్ 1 అంటే ఎస్జిటి వాళ్ళకి ఏదైతే ఉంటుందో, ఈ ఎస్జిటి వాళ్ళకి వచ్చేసి మ్యాథ్స్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. అలాగే ఈవీఎస్ సైన్స్ మరియు సోషల్ స్టడీస్కి సంబంధించి మరో 30 మార్కులకి ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి ఎస్జిటి వాళ్ళకి మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది, ఈవీఎస్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్లో కూడా 24 మార్కులకు మ్యాథ్స్ కంటెంటు, 6 మార్కులకి మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. ఈవీఎస్లో కూడా 24 మార్కులకి సైన్స్ మరియు సోషల్ సంబంధిత అంశాలు ఉంటాయి, 6 మార్కులకి సైన్స్ మెథడాలజీ మరియు సోషల్ మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. అయితే పేపర్ 2 వాళ్ళకి సంబంధించి ఈ యొక్క మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ వాళ్ళు కానీ ఎవరు పేపర్ 2 రాయాలి అనేటువంటి అంశాన్ని నేను ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ పేపర్ 2 అన్నాం, బీఈడి వాళ్ళు లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళు రాస్తారు. ఇక్కడ పేపర్ 2లో 2 రకాల పేపర్లు ఉంటాయి, మ్యాథ్స్ అండ్ సైన్స్ అని కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనుకోండి. అంటే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే ఎవరైతే బీఈడిలో మ్యాథమెటిక్స్ కానీ లేదా బయాలజికల్ సైన్స్ కానీ లేదా ఫిజికల్ సైన్స్ కానీ చేసి ఉంటారో అలాంటి వారు పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పేపర్ 2లో ఉండేటువంటి ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎవరైతే రాస్తారో, ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసే వాళ్ళకి ఏముంటుందంటే, మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది, మ్యాథ్స్ సబ్జెక్ట్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది, సైన్స్ వచ్చేసి 30 మార్కులకి ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది, సైన్స్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుంది. మరి ఈ సైన్స్లో ఫిజికల్ సైన్స్ వచ్చేసి 15 మార్కులకి, బయాలజికల్ సైన్స్ వచ్చేసి 15 మార్కులకి ఉంటుంది. ఈ యొక్క 30 మార్కులు అనేటువంటిది 2 రకాలుగా విడగొట్టుంటుంది. ఫిజికల్ సైన్స్కి వచ్చేసి 15 మార్కులకు ఉంటుంది, బయాలజికల్ సైన్స్ వచ్చేసి 15 మార్కులకు ఉంటుంది. ఈ మ్యాథ్స్ 30లో వచ్చేసి 24 + 6 24 మార్కులు మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంటుంది, 6 మార్కులకి మ్యాథ్స్ మెథడాలజీ ఉంటుంది. సైన్స్లో 30 ఉంది కదా, ఈ సైన్స్ 30 మార్కులు, ఫిజికల్ సైన్స్ వచ్చేసి 12 మార్కులకి, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వచ్చేసి 3 మార్కులకు ఉంటుందమ్మ. బయాలజీ ఏదైతే ఉందో ఈ బయాలజీ అనేది 12 మార్కులకి బయాలజీ కంటెంట్ ఉంటుంది, 3 మార్కులకి బయాలజీ మెథడాలజీ అనేది ఉంటుంది. ఇది మ్యాథ్స్ అండ్ సైన్స్. అంటే ఎవరైతే బీఈడిలో మ్యాథ్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజీ కానీ చదివి ఉంటారో అలాంటి వారందరూ ఎంపిక చేసుకోవాల్సింది ఏంటంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ కాంబినేషన్. అంటే 90 మార్కులకి కామన్గా ఉండేటువంటి సైకాలజీ, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. మరి మిగతాది ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్కులకి ఉంటుంది, 30 60 మార్కులకి అనేటువంటిది ఉంటుంది. ఇది 60 మార్కులకి సంబంధించి. సోషల్ స్టడీస్ అనుకోండి అమ్మ, సోషల్ స్టడీస్
పేపర్ 2లో బీఈడీలో ఎవరైతే సోషల్ స్టడీస్ చేసి ఉంటారో వారికి కేవలం మొత్తం కూడా సోషల్ స్టడీసే ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 48 మార్కులకు ఉంటుంది. ఈ దామాషాలో చూడండి 24 48 మార్కులు. సోషల్ స్టడీస్ వారికి కంటెంట్ 48 మార్కులకు ఉంటుంది. వారి మెథడాలజీ వచ్చేసి 12 మార్కులకు ఉంటుంది. అంటే మొత్తం 60 మార్కులకి ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేపర్ 1లో 5 విభాగాలు ఉంటాయి. 5 3 5 30 150 మార్కులు. పేపర్ 2లో కూడా మెథడాలజీని విడగొడితే 5 భాగాలు ఉంటాయి. 5 భాగాలు ఉంటాయి. 5 30 150 అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 భాగాల్లో 3 భాగాలు కామన్. ఏంటి ఆ 3 భాగాలు అంటే చైల్డ్ లెవెల్లో ఉన్న పెడగోగి, సైకాలజీ, తెలుగు లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 ఇవి కామన్గా 90 మార్క్స్కి ఉంటుంది. మిగతా 60 మార్కుల్లో వాళ్ళ కంటెంట్ 48 మార్కులకు ఉంటుంది. వారి మెథడాలజీ అనేటువంటిది 12 మార్కులకు ఉంటుంది. ఇది టెట్ యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్గా దీన్ని మనము చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ఈ టెట్కు సంబంధించి ఈ యొక్క టెట్ ఏదైతే ఉందో ఈ టెట్ ప్రిపరేషన్కి డిఎస్సి ప్రిపరేషన్కి ఎలా ఒకేసారి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టెట్ ముగిసిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవుదామంటే అది సాధ్యము కాకపోవచ్చు. అంత సమయం మీకు ఉండకపోవచ్చు. ఇప్పటి నుంచే మీరు తెలివిగా టెట్ మరియు డిఎస్సి రెండింటిని కూడా మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. టెట్ మరియు డిఎస్సిని ఒకేసారి ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు డిఎస్సికి సంబంధించి 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఇక్కడ హెచ్జిటి ఉంది, అలాగే స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి, అలాగే లాంగ్వేజ్ పండిట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్లు గారు మనం తీసుకుంటే డిఎస్సిలో ఏముంటుంది, వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. రెండోది ఏముంటుంది, పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మూడేముంటుంది, వారి కంటెంట్ ఉంటుంది. నాలుగోది ఏముంటుంది, వారి మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇదే కదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే వారి కంటెంటు, మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. మరి హెచ్జిటి వాళ్ళకి కూడా ఏముంటుంది, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, పిఐ ఉంటుంది, అలాగే కంటెంట్లు ఉంటాయి, అలాగే వారి మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇదే కదా హెచ్జిటి కేసీఏకి ఈ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. అదే మనం టెట్ గాని చూస్తే పేపర్ 1 ఉంది, అలాగే పేపర్ 2. మరి ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 కామన్గా ఏమున్నాయి, సైకాలజీ, ఇద్దరికి కామన్గా సైకాలజీ ఉంటుంది. ఇద్దరికి కామన్గా తెలుగో లేదా ఉర్దో ఉంటుంది. ఇద్దరికి కామన్గా ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. ఇది కామన్గా ఉంటుంది. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ఇవి రెండు కామన్గానే ఉంటాయి. ఈ 3 అంశాలు కామన్గానే ఉంటాయి. అయితే తర్వాత మనకి తేడా ఎక్కడొస్తుంది, కంటెంట్స్ విషయంలో వస్తుంది. ఇక్కడ కంటెంట్ పరంగా చూస్తే వీళ్ళు ఈ తెలుగు, ఇంగ్లీషు అనేవి కూడా ఇక్కడ కంటెంట్ పరంగా చూస్తే వీళ్ళకి ఏముంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, ఇక్కడ సైన్స్ ఉంటుంది, అలాగే సోషల్ కూడా ఉంటుంది. ఇక్కడ హెచ్జిటికి వచ్చేటప్పటికి కంటెంట్స్ అంటే తెలుగు, ఇంగ్లీషు, అలాగే మ్యాథ్స్, అలాగే సైన్స్, అలాగే సోషల్, 5 కంటెంట్లమ్మ. అదే ఇక్కడ కానీ స్కూల్ అసిస్టెంట్లో కంటెంట్ అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ చేస్తున్నావో ఓన్లీ వన్ సబ్జెక్ట్ మాత్రమే కంటెంట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ హెచ్జిటి వాళ్ళకి పేపర్ 1 మరియు పేపర్ 1 హెచ్జిటి
వీళ్ళిద్దరికీ ప్రిపరేషన్ అనేటువంటిది ఒకే రకంగా ఉంటుంది. టెట్కి డిఎస్సికి సిలబస్లో పెద్ద తేడా లేదు. కేవలం ఒక 2 అంశాలు, ఒక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పిఐ అనేటువంటిది టెట్ ముగిసిన తర్వాత ఆ సమయంలో మీరు ప్రిపేర్ అయినా కూడా సరిపోతుంది. కాబట్టి ఎస్జిటికి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వారు టెట్ ప్రిపరేషన్ అప్పటి నుంచే సీరియస్గా కానీ ప్రిపేర్ అయినట్లయితే టెట్ మరియు డిఎస్సి రెండూ కూడా ఒకేసారి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు ఈ టెట్లో చదువుకునే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్సు, సైన్సు, సోషల్ వాటికి సంబంధించినటువంటి మెథడాలజీలు అన్నీ కూడా మీకు డిఎస్సిలో ఉంటాయి. అయితే ఎవరైతే పేపర్ 2 రాస్తారో, మనం ఇంతకుముందే చెప్పాం కదా, పేపర్ 2 అనేటువంటిది 2 రకాలుగా ఉంటుందని చెప్పేసి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా. ఆ 2 రకాలు ఏంది? మ్యాథ్స్ అండ్ సైన్స్. ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే ఈ మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరైతే భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయాలనుకుంటుంటారో వారు ఇక్కడ మ్యాథ్స్తో పాటు సైన్స్ను కూడా టెట్కి ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. డిఎస్సిలో సైన్స్ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉండదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వారు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మ్యాథ్స్ను వచ్చేసి పూర్తి స్థాయిలో డిఎస్సి కూడా సరిపోయే విధంగా ఒకేసారి మ్యాథ్స్ను కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే తిరిగి మరలా డిఎస్సికి సపరేట్గా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరము లేదు. బయాలజీ ఎవరైతే టెట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసుకోవాలనుకుంటారో వారు టెట్ ప్రిపరేషన్ అప్పుడే బయాలజీని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినట్లయితే ఆ తర్వాత డిఎస్సిలో సమయం అయినటువంటిది మీకు ఆదా అవుతుంది. అలాగే ఫిజికల్ సైన్సెస్ వాళ్ళు కూడా అంటే టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు టెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడే మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, మీ మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిఎస్సి లెవెల్ వరకు ప్రిపేర్ అవ్వండి. మరియు దాని యొక్క మెథడాలజీలు కూడా అలాగే ప్రిపేరు అవ్వండి. అయితే అప్పుడు ఏమవుతుందంటే కంటెంట్ మెథడాలజీ ప్రిపరేషన్ అనేటువంటిది మీకు టెట్కు ప్రిపేర్ అయ్యేటప్పుడే పూర్తయిపోతుంది. తిరిగి డిఎస్సిలో మీరు కేవలం టెట్ ముగిసిన తర్వాత ఎప్పుడైతే జూన్ 3వ తేదీ టెట్ ముగుస్తుంది కదా ఆ తర్వాత ఈ రెండింటిని ప్రిపేర్ అవ్వండి అమ్మా. జూన్ 3 తర్వాతే ప్రిపేర్ అవ్వండి. జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ పిఐ అనేటువంటిది మొదట మాత్రం మీ కంటెంట్లు మీ మెథడాలజీలని పూర్తి చేసుకోండి. అలాగే సోషల్ స్టడీస్ వాళ్ళు ఉన్నారనుకోండి అమ్మ, ఈ సోషల్ స్టడీస్ వాళ్ళు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే తన యొక్క సోషల్ కంటెంట్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినట్లయితే, తన యొక్క మెథడాలజీని పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయినట్లయితే డిఎస్సిలో సమయం అనేటువంటిది మీకు ఆదా అవుతుంది. అంటే నేను స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చేసేటువంటి సూచన లేదా సలహా ఏమిటంటే మీరు టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే మీరు డిఎస్సిలో ఏ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ రాయాలనుకుంటారో దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేయండి. టెట్కి మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా దాని మెథడాలజీని కూడా పూర్తి స్థాయిలో ఒకేసారి నేర్చుకోండి. టెట్ మెథడాలజీ డిఎస్సి మెథడాలజీలు వేరువేరుగా ఏమి ఉండదమ్మా. ఏదైనా సరే మీరు బీఈడి కోర్సులు ఏదైతే మెథడాలజీని మీరు అభ్యసించుంటారో అదే మీకు టెట్కి కానీ డిఎస్సికి కానీ సిలబస్. ఆ తర్వాత టెట్ ఎప్పుడు ముగుస్తుంది? మనకి జూన్ 3వ తేదీన ముగుస్తుంది. జూన్ 3వ తేదీ తర్వాత మనకి జూలై 17వ తేదీ నుంచి డిఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాయి. అంటే జూన్ 3కి జూలై 3కి నెల రోజులు, ఆ తర్వాత మరో 12 రోజులు ఉంది. అంటే దాదాపు 40 నుంచి 45 రోజుల సమయము మీకు టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సమయం ఉంది. కాబట్టి 40-45 రోజుల సమయం ఉంది. కాబట్టి ఆ 40-45 రోజుల సమయంలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరియు ఆ యొక్క పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అవి రెండూ ప్రిపేర్ అవ్వండి. మిగతా సబ్జెక్టులంతా కూడా 45 రోజులు మిగతా సబ్జెక్టులు రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు అది బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి మీరు టెట్ని నిర్లక్ష్యం చేయొద్దు. అలాగే డిఎస్సిలో అవకాశాన్ని కూడా మీరు వదులుకోవద్దు. ఎందుకంటే టెట్ మీరు రాస్తున్నారు అంటే టెట్ ద్వారా మీకు డిఎస్సిలో వెయిటేజ్ ఎంత? 20% వస్తుంది మార్క్స్. మరి ఇక్కడ డిఎస్సి అనేటువంటిది మీకు
ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? 80 మార్కులకు నిర్వహిస్తున్నారు. 80 మార్కులకు నిర్వహిస్తున్నారు అంటే దాని అర్థం 20% అంటే దాదాపు 1/5 అంటే ఎగ్జామ్లో 1/5 ప్రిపరేషన్ అనేటువంటిది మీకు కంప్లీట్ అవుతుంది. 1/5 అనేటువంటిది మీ జాబ్ని డిసైడ్ చేసేటువంటి 1/5 ఫ్యాక్టర్ అనేటువంటిది టెట్లోనే మీకు డిసైడ్ అయిపోతుంది. కాబట్టి టెట్లో వచ్చేటువంటి ప్రతి మార్కు అత్యంత విలువైనదమ్మా. టెట్లో వచ్చేటువంటి ప్రతి ఒక మార్కుకు డిఎస్సిలో వెయిటేజ్ ఎంత ఉంటుందంటే 0.133 ఉంటుందమ్మా. 0.133 ఉంటుంది. టెట్లో వచ్చే ప్రతి ఒక్క మార్కుకు మీకు డిఎస్సిలో వెయిటేజ్ ఎంత వస్తుందంటే 0.133 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో ఒక అభ్యర్థికి 100 మార్కులు వచ్చాయనుకోండి అమ్మా. టెట్లో ఒక అభ్యర్థికి 100 మార్కులు వచ్చాయనుకోండి అమ్మా. చూడండి 0.133 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 13.3. మీకు టెట్లో ఎంత స్కోర్ వస్తుందో దాన్ని 0.133తో మల్టిప్లై చేయండి. మీకు టెట్లో వచ్చే డిఎస్సిలో మీకు యాడ్ అయ్యేటువంటి స్కోర్ అనేటువంటి మీకు తెలుస్తుంది. మరి 13 మార్కులు డిఎస్సిలో కలవడం అంటే అంత ఆషామాషి అంశం కాదు కదా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు టెట్లో నిర్లక్ష్యము చేయవద్దు. టెట్లో పెరిగేటువంటి ప్రతి మార్కు కూడా మీకు డిఎస్సిలో హెల్ప్ అవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే టెట్లో వచ్చే ప్రతి ఒక్క మార్కుకి డిఎస్సిలో మీకు కలిసే వెయిటేజ్ ఎంతంటే 0.133. కాబట్టి ఎవరైతే టెట్ ప్రిపరేషన్ అప్పుడే ఖచ్చితమైనటువంటి ప్రణాళిక వేసుకొని చదవగలుగుతారో టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి చూద్దాంలే అలా వద్దమ్మా. ఇది గొప్ప అవకాశం, తెలంగాణ విద్యార్థులకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. కాబట్టి టెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే టెట్లో మంచి మార్కులు సాధించడంతో పాటు డిఎస్సిలో కూడా జాబ్ సాధించేటువంటి విధంగా మీరు ప్లానింగ్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఈ టెట్లో వచ్చేటువంటి స్కోరే మీకు డిఎస్సిలో 20% వెయిటేజ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి టెట్లో ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. అంతేకాదు మీరు టెట్ అర్హత సాధిస్తేనే కదా డిఎస్సి రాసేది. టెట్లో అర్హత సాధిస్తేనే మీరు డిఎస్సిలో రాస్తారు. మరి టెట్ అర్హత ఏంటి? ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 90 మార్కులు రావాలి. డిఎస్సిలో మీరు డిఎస్సి రాయాలంటే టెట్లో స్కోర్ ఎంత రావాలి? మినిమం 90 మార్క్స్ రావాలి. అదే బీసీ అభ్యర్థులు అయినట్లయితే 75 మార్కులు సాధించాలి. 150కి 75 మార్కులు సాధించాలి. ఎస్సీ ఎస్టీ అలాగే పిహెచ్సి అభ్యర్థులు అయినట్లయితే 150కి 60 మార్కులు సాధించాలి. 150కి 60 మార్కులు సాధించాలి. అవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. కానీ కేవలం అర్హత మార్కులు సాధిస్తేనే జాబ్ వస్తుందనేటువంటి పరిస్థితికి వెళ్ళొద్దమ్మా. అవి పాత రోజులు. ఇప్పుడు ఎవరైతే టెట్ స్కోరు ఎంత ఎక్కువ టెట్ స్కోర్ను మీరు పెంచుకోగలిగితే డిఎస్సిలో అవకాశాలు మీకు అంతా మెరుగు అవుతాయి. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా టెట్లో 110 పైన సాధిస్తే మీకు డిఎస్సిలు ఎక్కువ అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి అభ్యర్థి కూడా తన యొక్క స్కోర్ను 110 అంతకన్నా పైన ఎక్కువగా సాధించడానికి ప్రయత్నము చేయాలి. అంతేగాని నాకు 75 వచ్చాయి నా రిజర్వేషన్లో, లేదా నా రిజర్వేషన్లో 60 వచ్చాయి, నా ఓపెన్ కేటగిరీలో 90 వచ్చాయి కాబట్టి నాకు సరిపోతాయి అనుకోవద్దమ్మా. 110 పైన మార్కులు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే గతంలో స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2 రాసి 110 పైన మార్కులు వచ్చి ఉంటారో 110 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే డిఎస్సిని మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు తిరిగి టెట్ గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు తిరిగి టెట్ రాయాలంటే అవి మీకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో ఉపయోగపడనటువంటి ఇంగ్లీషు మరలా చదవాలి, తెలుగు మరలా చదవాలి, సైకాలజీ మరలా చదవాలి, ముఖ్యంగా బయాలజీ వాళ్ళైతే మరలా మ్యాథ్స్ చేయాలి. ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే గతంలో టెట్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి ఎవరైనా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ ఎవరైనా అభ్యర్థులు ఉన్నట్లయితే 110 అంతకన్నా పైన టెట్లో కానీ స్కోర్ వచ్చినట్లయితే మీరు నేరుగా డిఎస్సి కాన్సన్ట్రేషన్ చేయడం మంచిదనేటువంటిది నా అభిప్రాయము. కానీ 110 కన్నా తక్కువ
100 కానీ 90 కానీ లేదా తమ రిజర్వేషన్లో 80 కానీ అలా వచ్చున్నట్లయితే తిరిగి మరొకసారి పోరాటము చేయండి. టెట్లో స్కోర్ని గారు మీరు 110 అంతకన్నా ఎక్కువగా పెంచుకోగలిగితే డిఎస్సిలో మీకు అది బాగా హెల్ప్ అవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ సాధిస్తే మీకు డిఎస్సిలో అంత ఎక్కువ ప్రయోజనం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది మంచి సమయం, చాలా ఎక్కువ సమయం ఇచ్చినట్టే తెలంగాణలో. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించి రెండింటిని కూడా బాగా ప్లాన్ చేసుకుంటూ, రెండింటిని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ చక్కగా ప్రిపేర్ అయినట్లయితే మీరు విజయం సాధించవచ్చు. మరి ఇక ఇప్పుడు కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఆన్లైన్లో ఈ యొక్క టెట్కు సంబంధించినటువంటి కోర్సులను మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్సులను త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఒక వారం రోజుల్లో లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైతే మీరు ఆన్లైన్లో టెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ లేదా పీడిఎఫ్ మెటీరియల్స్ కానీ లేదా ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ కానీ కావాలనుకున్నట్లయితే మీరు కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఆ కోర్సులన్నీ కూడా ఒక వారం రోజుల్లో మీకు అవైలబుల్ అవుతాయి. టెట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ. కాబట్టి నోటిఫికేషన్ అయితే వచ్చింది, టెట్ నోటిఫికేషన్ వచ్చింది మరియు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినంతతో మీరు ఆనందం చెందవలసినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే డిఎస్సిలో మీకు ఉద్యోగం వస్తుందో ఆ రోజే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు అవుతారు. మనకి బ్రోనర్ చెప్తాడు, లక్ష్య శిఖరంపై అడుగులు పడినప్పుడే నిజమైన పండుగ. కాబట్టి నోటిఫికేషన్లు వచ్చాయి కదని మనం అందరం ఆనందపడతాం, కానీ ఆనందపడాలి, కానీ అది నిజమైన ఆనందం కాదు. నిజమైన ఆనందం ఏంటి? మీరు ఎప్పుడైతే మీరు అనుకున్నటువంటి ఉద్యోగం సాధిస్తారో డిఎస్సిలో, అదే నిజమైనటువంటి ఆనందం. ఆ ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి శ్రమంతా పడండి. ఎలా పడాలంటే, ఇక నేను భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయలేను, భవిష్యత్తులో నేను ఇంతకంటే ఎక్కువగా కష్టపడి చదవలేను అని మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఈ యొక్క ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలల ప్రయాణం. ఈ 5 నెలల ప్రయాణంలో మీకున్నటువంటి వ్యక్తిగత అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి 5 నెలలు కానీ మీరు కష్టపడి మీరు కానీ శ్రమించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఒక గట్టి ప్రయత్నం చేయండి. ప్రతి అభ్యర్థి కూడా ఒక గట్టి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది అభ్యర్థులు ఏంటంటే ప్రిపరేషన్ మొదలుపెట్టి కొన్ని రోజులు ప్రిపేర్ అయిన తర్వాత ఇది నాకు వీలు పడదని చెప్పేసి లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తుంటారము. నేను చెప్పేది ఒకటే, ప్రయత్నం చేస్తే డూ ఆర్ డై అన్నట్టు గట్టిగా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకపోతే అసలు దాని జోలికి వెళ్ళవద్దు. మీరు ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీరు మీ ఉద్యోగాన్ని సాధించడం అనేటువంటి జరుగుతుంది. ఒక పోటీ పరీక్షలో విజయం సాధించడానికి 5 నెలల సమయం అనేటువంటిది చాలా మంచి సమయము. ఇది చాలా మంచి సమయము. ఏ ఎగ్జామినేషన్ కూడా ఒక ఖచ్చితమైనటువంటి షెడ్యూల్తో ఇంత సమయం అనేటువంటిది ఈ మధ్యకాలంలో రాలేదు. మీకు అవకాశం వచ్చింది. కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి ప్రతి అభ్యర్థి కూడా దీన్ని సద్వినియోగము చేసుకోండి. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరి మీకు ఏదైనా సరే టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కావాలనుకున్నట్టే 9848661318 కానీ 2328 కానీ మీరు ఫోన్ చేసి ఈ యొక్క యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని మీరు కనుక్కోవచ్చు. లేదు నా పర్సనల్గా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. మాల్యాద్రి రెడ్డి 9440479361 9440479361. మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా, మీ యొక్క ప్రిపరేషన్లో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, ప్లానింగ్లో ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను మీకు
మీకు వీలైనంత వరకు నేను మీకు తోడ్పాటును అందించడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి మరొకసారి నా నెంబర్ 9440479361. అలాగే మీకు ఏదైనా సరే ఇప్పుడు టెట్కి మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మా దగ్గర అవైలబుల్ అవుతాయి. టీచర్స్ అకాడమీ కనిగిరి దగ్గర మీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో సైకాలజీ, జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ఇలాంటి బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా బాగా చదవండి, మంచి మార్కులు సాధించండి, తద్వారా ఉద్యోగాన్ని సాధించండి. మరి అలాగే ప్రతిరోజు ఏదో ఒక వీడియో ద్వారా మీ ముందుకు నేను రావడం ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.